అప్పుడు ఈ గాంధీ బొమ్మ కూడా లేదు. ఆయన పుణ్యం ఏందయ్యా అంటే ఆస్తి ఆయన కట్టినటువంటి తాళి బొట్టక భార్య అది తీసుకొచ్చేసి పెట్టేసేసి అవన్నీ కూడా స్వతంత్రంగా ఎంతో పోరాటాలు చెప్పారు. ఆ విధంగా ఏందయ్యా ఇది ఒక ప్రోత్సాహకంగా మనం స్వతంత్రం అనేటటువంటి తెచ్చుకున్నాం. ఇక్కడ ఈ స్థాయిలో నేను చెప్పేది ఏంటంటే ఒక ప్రోత్సాహము అనేటటువంటిది ఒక ఉపాధ్యాయులు ఇచ్చినప్పుడు, అధ్యాపకులు ఇచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకొని మనం కూడా కేవలం వ్యక్తిగతంగా రాణించడమే కాకుండా దేశానికి మనం ఏం చేసాం, మన ఇంటికి మనం ఏం చేసాం, మన గ్రామానికి ఏం చేసాం, ఇవన్నీ కూడా ఒకసారి బేరీజు వేసుకొని కొంత సమయాన్ని దేశం కొరకు, గ్రామం కొరకు, జిల్లా కొరకు వినియోగించుకుంటూ మిగతాది మన సొంతానికి ఉపయోగించుకుంటూ ఒక భావి భారత పౌరుల నిజమైన భావి భారత పౌరులుగా మీరందరూ కూడా వికసిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ఆశిస్తూ ఈ అవకాశం లభించినందుకు సర్వదా వ్యయానికి నేను నమస్కారం. వందే మాతరం, మాతరం మాతరం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, జనహిత వాత్సల్య ఆర్గనైజింగ్ సెక్రటరీ, భారతీయ విద్యా వికాస్ కరెస్పాండెంట్ అయినటువంటి శ్రీ జీవి సాంబశివరావు గారికి, జనహిత వాత్సల్య జాయింట్ సెక్రటరీ శ్రీ దుర్గా ప్రసాద్ గారికి, తర్వాత మన స్కూల్ ఇన్ఛార్జి మన బల్లి గారికి, మేడం గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ప్రత్యక్షంగా భారతీయ యుద్ధాలలో పాల్గొని ఈరోజు మన ముందు ఉన్నటువంటి శ్రీ వల్లూరు శ్యామ్ గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో ఆశిస్తుంది. మనం ఈరోజు దేశం మొత్తం మీద కూడా ఈ 140 కోట్ల మంది భారతీయులు గర్వించదగినటువంటి విషయం. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు రవి అస్తమించినటువంటి సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి ఏకైక నినాదమే వందే మాతరం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏకం చేసినటువంటి ఒక రణ నినాదం వందే మాతరం. ఎందరో త్యాగ సమరులకు, స్వతంత్ర సమరయోధులకు నినాదం ఈ యొక్క వందే మాతరం గీతం. కానీ భారతీయులలో ఒక ఉత్తేజకరమైనటువంటి వాతావరణాన్ని రహించినటువంటి ఈ యొక్క గీతమే వందే మాతరం. కానీ మనం అన్ని స్కూల్లో కూడా పూర్తి వందే మాతరాన్ని ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి. అది దురదృష్టం ఏంటంటే కొన్ని మనలాంటి స్కూల్స్లో పూర్తి వందే మాత్రం పాడుతూ ఉంటాను. మనందరూ కూడా అదృష్టంగా మనం భావించాలి. పిల్లలు ఇప్పుడు చాలా చక్కగా వందే మాత్రం గురించి వివరించారు. ఒక అద్భుతమైనటువంటి అవకాశం దగ్గరలో. కానీ ఈ వందే మాత్రం వెనకున్నటువంటి అర్థాన్ని కూడా మనం విశదీకరించుకొని దాన్ని నేర్చుకొని మనం చెప్పినట్లయితే ఆ యొక్క వందే మాత్రం యొక్క పూర్తి వాతావరణం మనందరూ కూడా అర్థమవుతుంది. వందే మాతరం అంటే ఈ దేశం యొక్క సంపూర్ణమైన కీర్తి ప్రతిష్టలు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాతావరణం